నందమూరి బాలకృష్ణ, బోయపాటి సీను వీళ్ళిద్దరిది తిరుగులేని కాంబినేషన్. బాలయ్యకు అత్యంత కీలకమైన సమయంలో సింహ, లెజెండ్ లాంటి 2 సూపర్ డూపర్ హిట్లు ఇచ్చాడు బోయపాటి. పైగా బాలయ్యని సరికొత్తగా తెరపై చూపించి నందమూరి అభిమానుల మనసుల్ని గెలుచుకున్నాడు. నందమూరి వారసుడు బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కూడా బోయపాటి సీను చేతుల మీదుగానే ఉంటుందని బాలయ్య ఫ్యాన్స్ భావించారు. 2017లో మోక్షజ్ఞ తెరపైకి వస్తున్నాడని, దానికి బోయపాటి సీను దర్శకత్వం వహిస్తారని చెప్పుకున్నారు. అయితే ఆ ప్లాన్ ఇప్పుడు మారిపోయినట్టు సమాచారం. మోక్షజ్ఞని బాలయ్య క్రిష్ చేతిలో పెట్టినట్టు విశ్వసనీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. బాలయ్య 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కోసం క్రిష్ తో పనిచేశాక క్రిష్ పై బాలయ్యకు బాగా నమ్మకం ఏర్పడిందట. మోక్షజ్ఞని బోయపాటి చేతిలో పెట్టడం కంటే క్రిష్ లాంటి సెన్సిబుల్ డైరెక్టర్ చేతిలో పెట్టడమే కరెక్ట్ అని బాలయ్య డిసైడ్ అయ్యాడని టాలీవుడ్ టాక్. 2017లోనే మోక్షజ్ఞతో క్రిష్ సినిమా ఉంటుందనేది సమాచారం. సో మోక్షజ్ఞకు దర్శకుడు దొరికేసినట్టే అన్నమాట.